రాజీనామా చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. మీకే కాదు, మీ వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ మీ నాయకుడు జగన్ రెడ్డి కూడా గెలిచి ఎందుకు మీరు శాసనసభకు రాలేకపోతున్నారు? ఎందుకు మీ వాయిస్ వినిపించలేకపోతున్నారు? భయం. అంటే మీరు అధికారంలో 150 సీట్లు వచ్చినప్పుడు నోటికి వచ్చినట్టు బిహేవ్ చేశారు, ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. ఇక్కడ ఎవరిని ఇక్కడ అతని బాధ్యతలు ఇక్కడ ఇంకా ఉన్నారు. టైం లేక వాళ్ళతో మాట్లాడే అవకాశం మాకు లేదు, మాట్లాడించే అవకాశం రాలా. మీకు సిగ్గు, అభిమానం, ధైర్యం ఉంటే వచ్చి మీ గొంతు శాసనసభలో వినిపించండి. యూట్యూబర్లతోటి యూట్యూబ్లోను తర్వాత న్యూస్ ఛానల్స్లో మాట్లాడటం కాదు. ఇంక్లూడింగ్ జగన్ రెడ్డికి చెప్తున్నాం, వచ్చి నీ వాయిస్ శాసనసభలో వినిపించు. ఏమన్నా అంటే మాకు మైక్ ఇవ్వట్లేదు, మాకు మైక్ ఇవ్వలేదు. అరే మీరు వచ్చి మాట్లాడండి, మైక్ ఇస్తారు, అప్పుడుగా తెలుస్తుంది. అది రావడానికి, అది వచ్చి అసలు శాసనసభ చుట్టుపక్కల రావడానికి మీకు ధైర్యం సరిపోట్లా. మొత్తం అధపాతాలను పడిపోయారు కదా, అందుకని భయం. రండి, మీరు అధపాతాలో ఉన్నారు కదా, అక్కడి నుంచి మాట్లాడండి, కనీసం వినపడద్దు మాకు. ఇంకోటి, ఒకే ఒక వైసీపీ నాయకులు ఇంక్లూడింగ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరెవరి ఆస్తులైతే అడ్డగోలుగా కబ్జా చేశారో ఇవన్నీ కూడా బయటకు తీస్తాం. చాలామంది మన కార్యకర్తలు, కూటమి కార్యకర్తలందరికీ ఒక అసంతృప్తి ఉంది, వీళ్ళ మీద ఎవరి మీద చర్య తీసుకోలేదని. అందరి మీద చక్కగా చర్య తీసుకుంటాం. వచ్చి 8 నెలలు అయింది. ముందు ఈ 8 నెలలు 1 ఇయర్లో ప్రజల సంక్షేమం ముఖ్యం, వీళ్ళ మీద పగ తీర్చుకోవటం ముఖ్యం కాదు. అయితే వీళ్ళ యొక్క క్రైమ్ని ముందు చెప్పడం కంటే కూడా ప్రజల వెల్ఫేర్ కోసం ముందు వచ్చాం కాబట్టి ముందు ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈవెన్చువల్గా జగన్ రెడ్డితో సహా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా అందరి మీద, మన కాకినాడ ద్వారంపూడితో సహా ప్రతి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఎవ్వడు లా నుంచి తప్పించుకోలేడు, చట్టం నుంచి ఎవ్వడు తప్పించుకోలేడు. ప్రతి వాడిని మెడబెట్టి లోపల తోస్తాం, అది గుర్తుపెట్టుకోండి. చివరగా ఒక చిన్న మాట, రైతు మీటర్ల పేరుతో 1500 కోట్లు విడుదల చేశారు, ఒక్క మీటర్ బిగించలేదు. ఆ 1500 కోట్లు ఏమయ్యాయి? మిస్టర్ పెద్దిరెడ్డి, యూ హ్యావ్ టు ఆన్సర్. మీ పార్టీలో మీతో పాటు మైనింగ్ వ్యాపారం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి షేర్లు లాక్కున్నది నిజమా కాదా? ఆన్సర్. గతంలో మీరు లిక్కర్ వ్యాపారంలో రాజ్ కసిరెడ్డితో కలిసి 50-50 షేర్ బిజినెస్ చేసింది నిజమా కాదా? మీ కుమారుడు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద అడ్డగోలు బ్రాండ్లతో మద్యం మాఫియా నడిపింది మీరు, నిజమా కాదా? ఎన్నికల సమయంలో ప్రజలను భయభ్రాంతులు గురి చేసి అక్రమంగా గెలిచిన మీరు ఈరోజు నియోజకవర్గం అడుగు పెట్టాలంటే భయపడిపోయే స్థితిలో ఉన్నారు, నిజమా కాదా? ధైర్యంగా వచ్చి శాసనసభలో మాట్లాడండి. మేము మాట్లాడే మాటలు. ఆయన ఈ మధ్యన మొన్న ఒక మీటింగ్లో అన్నాడు, నెక్స్ట్ మళ్ళీ మేము వచ్చేస్తాం, వచ్చేసేసి జగన్ రెడ్డిని సీఎం చేసుకుంటాం, మా మీద ఎవరెవరైతే మా మీద దౌర్జన్యం చేశారు, వీళ్ళ మీద దౌర్జన్యం చేశామంట, వీళ్ళు చేసిన ఏదో పనులు బయట పెట్టి దాని గురించి మాట్లాడితే దౌర్జన్యంలా ఉంది. ఎవరెవరు చేస్తారో అందరి మీద తిరిగి మేము రిటార్చ్ ఇస్తాం, తిరిగి పగ తీర్చుకుంటాం అన్నారు. అరే అది రావడానికి ఇంకా 4 సంవత్సరాల 7 నెలలు, ఎలక్షన్ రావడానికి. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీరు గెలవడానికి ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు 11 వచ్చినాయి, 11లో ఈసారి సింగిల్ డిజిట్కి పడిపోవద్దని గ్యారంటీ ఏంటి? మీరేమన్నా రామరాజ్యం నడిపారా? మీరేమన్నా మహానుభావులుగా పరిపాలించారా? వెయిట్. సో మీరు కళ్ళగంట మానండి. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మీతో మనం మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇక త్వరలోనే జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి, మనం అధికారంలోకి వచ్చేస్తామని. ఇంత ఇల్యూషన్, అంటే ఒక రకమైన మానసిక దీనిలో సైకలాజికల్ సమస్యలతో ఉన్న మీకు ఎప్పుడో 4 సంవత్సరాల 7 నెలలు 3 నెలలు 4 నెలల తర్వాత వచ్చే ఎలక్షన్స్ అప్పుడే వచ్చేస్తాయని చెప్పి
జనాలతోటి మైండ్ గేమ్ ఆడుతున్నారు, లేకపోతే మీ కార్యకర్తలను ఉన్న వాళ్ళని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అరే మీ పార్టీలో ఎంతమంది ఉంటారో ఇంకా తెలియదురా, అందరూ వచ్చేస్తున్నారు, చాలామంది బయటకు వచ్చేసారు. మీరు రైట్